రెడ్డి గారి ఒపీనియన్ తీసుకుంటాను. దామోదర్ రెడ్డి గారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, పిఆర్టీ ఏమంటుంది? గుడ్ ఈవినింగ్. జీ న్యూస్ తెలుగు న్యూస్ కు శుభ సాయంత్రం తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మంచి అంశాన్ని మీరు తీసుకున్నందుకు. ప్రధానంగా మీరు అప్పుడు మాట్లాడిన సందర్భంని గమనించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో మరి ఎస్ఎస్సి బోర్డు ఇంటర్ను విలీనం చేయడం విషయంలో మీరు మాట్లాడడం జరుగుతా ఉంది. ప్రధానంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాని అమెండ్మెంట్ 2024లో వేసిన తర్వాత డిటెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. దాంట్లో 5th క్లాస్ కు 8th క్లాస్ కు డిటెన్షన్ మ్యాండేటరీ 8th క్లాస్ కు పెట్టి 5th క్లాస్ కు లేకుండా వాళ్ళకు సదాగా రాష్ట్రాలకు అవకాశం కల్పించారు. సో ఈ యాన్యువల్ పరీక్షలు మాత్రం తప్పితే 2 నెలలు రిమీడియల్ క్లాసెస్ పెట్టేసి కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఫెయిల్ అయితే అదే తరగతిలో కంటిన్యూ చేయాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ లో ఉన్నది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు సిబిఎస్ఈ విధానం తీసుకున్నా గానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ తో పాటు 11th కాకుండా 12th ఎగ్జామ్ మరి అమల్లో ఉన్నది. సో ఇక్కడ ఇప్పుడు ఇంటర్ బోర్డును కూడా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేయాలనే ఆలోచన కనపడతా ఉంది. సరే, అది విలీనం చేస్తే 10వ తరగతి పూర్తయినటువంటి విద్యార్థులు 11వ తరగతి అక్కడే కంటిన్యూ చేయడంలో మరి డ్రాప్ అవుట్స్ అయితే తగ్గుతారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద క్లారిటీ లేదు అనేది ఒక ఆలోచన. మరి వార్తలలో మేము న్యూస్ ఛానల్లో చూసిన ప్రకారం 10th ఎగ్జామ్ ఎత్తేస్తున్నారు అనేది కనపడతా ఉంది. అది కాదనుకుంటున్నాం మేమైతే. ఇంటర్ ను విలీనం చేసి 10th ఎగ్జామ్ కంటిన్యూ చేస్తూ 11th లేకుండా 12th బోర్డు ఎగ్జామ్ ఉంటదేమో అని అనుకుంటున్నాము. సరే, దీని మీద విలీనం చేస్తారట. బోర్డును మాత్రం విలీనం చేస్తారు, ఎగ్జామ్ మాత్రం కంటిన్యూ అవుతుందని మేమైతే అనుకుంటున్నాం. ఇది ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఎగ్జామ్ ఉండదని చెప్పారు క్లియర్ గా. లేదు సార్, ఆ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో మన చుట్టుపక్కల రాష్ట్రాలు తీసుకున్నట్టయితే తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, మహారాష్ట్ర రాష్ట్రం తీసుకోండి. దాంట్లో 10th ఇంటర్ కంటిన్యూ అవుతా ఉన్నది. ఇంటర్ ను విలీనం చేసిరు. ప్రీ మెట్రిక్ ఉంటది, తర్వాత సీనియర్ సెకండరీ ఉంటది సార్. అందులో 11th మాత్రమే బోర్డ్ ఎగ్జామ్ ఉండదు. 10th బోర్డ్ ఎగ్జామే, 12th బోర్డ్ ఎగ్జామే. కాకపోతే ఇంటర్ అనేది ఇక్కడ మేము కూడా హ్యూమన్ రిసోర్స్ ను వాడుకోవడానికి మరి ఇందులో విలీనం చేస్తున్నారేమో అని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే +2 తీసుకున్నట్టయితే ఇప్పుడు రెసిడెన్షియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 9th, 10th, 11th, 12th ఉన్నాయి సార్. ఈ 4 క్లాసులు ఒక లెక్చరర్ టీచర్ చెప్తా ఉన్నారు. సో ఇంటర్ విద్యకు తీసుకున్నట్టయితే 2 +1 +2 మాత్రమే పనిచేస్తారు. అంటే హ్యూమన్ రిసోర్స్ ను వాడుకునే విధంగా ఇది అవకాశం ఉండొచ్చు. దానికోసమే ఈ 12th ను ఇక్కడ దాకా తీసుకొస్తారు అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. దీని మీద ఇంకా విధి విధానాలు వస్తే తప్ప పూర్తిగా దానిపైన మాట్లాడలేం సార్. కాకపోతే మేము అనుకునేది మాత్రం 10th ఎగ్జామ్ అండ్ 12th ఎగ్జామ్ మాత్రం ఉంటది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన చుట్టూ నైబర్ రాష్ట్రాలన్నీ కూడా ఇదే రకమైన ఇంప్లిమెంటేషన్ విధానం అయితే ఉంది సార్. మరి ఇంకోటి, మీరు ఇందాక మాట్లాడుతూ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ గురించి మాట్లాడారు సార్. మరి దీన్ని 3,700 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు సార్. మీరు కన్స్ట్రక్షన్ కి అడిగారు. అదే నేను చెప్పాను, 3,600 కరెక్టేనా అని. బయట 2,000 రూపాయలతో అద్భుతంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. మామూలుగా డొమెస్టికే 2,000, 2,500లో బ్రహ్మాండంగా నిర్మించవచ్చు. కానీ ఇక్కడ 3,700 రూపాయలు ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక స్కూల్ ఎస్ఎఫ్టీ 5,36,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. దీంట్లో అకాడమిక్ బ్లాక్ ఒకటి, తర్వాత రెసిడెన్షియల్ బ్లాక్ ఒకటి, మరియు డైనింగ్ హాలు, స్టాఫ్ క్వార్టర్స్ అనేది వాళ్ళ ప్లాన్ లో కనపడ్డది సార్. దీని ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో 105 స్కూళ్లు, దానికి 79 స్కూళ్లకు అనుమతి రావడం జరిగింది. 44 స్కూళ్లు వర్క్ స్టార్ట్ అయింది. సో దీనికోసం ఈరోజు బడ్జెట్ కేటాయించే విషయంలో ఇందాక మిత్రులు మాట్లాడింది కూడా అదే. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధం లేదు. దీంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇందాక మీరు మాట్లాడినట్టు, రవి గారు మాట్లాడినట్టు, సోదర సదానందం గౌడ్ గారు మాట్లాడినట్టు, మరి వాళ్ళ చెప్పిన విధానం గమనించిన మేమందరం ఆలోచన చేసిన, ఇప్పుడు పక్కా భవనాలు లేని రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ లోనే ఉంచుతారనేది ఆలోచన కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేటు బిల్డింగ్లలో ఎక్కడా కూడా ఆ ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదు, ప్రభుత్వ స్కూల్ ఉండకూడదు, ఇతరు ఉండకూడదు అనేది ఆల్రెడీ ఇప్పటికే జీవో జారీ చేసింది. రేపు రాబోయే రోజుల్లో ఇది పూర్తయితే మాత్రం ఆ విధమైన ఇంప్లిమెంటేషన్ కనపడుతుంది. కానీ విధి విధానాలు అయితే ఇవ్వాలా.
ఎందుకంటే వాళ్ళని క్లబ్ చేస్తారా, విడివిడి మేనేజ్మెంట్ ఉంటుందా, స్టాఫ్ వాళ్ళేనా అనేది ఎక్కడ కూడా లేదు. వాళ్ళని పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. దీన్ని ఇవ్వాలనే ఆలోచన ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం సంఘాల పక్షాన, మరి న్యూస్ ఛానల్ ద్వారా కావచ్చు, మరి ప్రాతినిధ్యాల ద్వారా కావచ్చు మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఇంకా దానిపైన క్లారిటీ అయితే లేదు. సో దీని మీద క్లారిటీ అయితే అవసరం ఉంది. మూడో అంశం తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి మీరు మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఆకునూరు మురళి గారి రిపోర్ట్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రిపోర్ట్స్ ఉన్నాయని కేశవరావు గారి ప్రకటన మేము గమనించినాం. సరే, మొన్నటిదాకా జరిగిన 5-6 అంశాలను పక్కన పెడితే దాంట్లో ఇంకా మంచి ఉన్నది, అవన్నీ చూడాలా. ఈరోజు బడ్జెట్ లో 18% కేటాయించాలని సూచన చేసిరు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు 15% బడ్జెట్ లో కేటాయింపులు చేస్తామని చెప్పారు. లాస్ట్ టైం 7% వాళ్ళు కేటాయింపులు చేసిరు. దాంట్లో మరి 23,108 కోట్లు. ఈ సంవత్సరం 8.23 చేసిరు. దాంట్లో 26,674 కోట్ల రూపాయలు. మరి ఇది గమనించినట్టయితే లాస్ట్ టైం ఈ టైం కొద్దిగా అమౌంట్ పెరిగింది అనుకుంటున్నారు, కానీ బడ్జెట్ మొత్తంలో తీసుకున్నట్టయితే 0.63% మాత్రమే పెరిగింది సార్. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ మనకు 3,05,000 కోట్లు, ఈసారి ఆల్మోస్ట్ 3,24,000 కోట్లు బడ్జెట్. దాన్ని బేర్ చేసుకున్నట్టయితే మనకు కేటాయించింది అదనంగా 0.63 మాత్రమే సార్. సో తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా స్కూళ్లకు 500 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. ఈ సంవత్సరం నూతనంగా పిల్లలకు వెల్కమ్ కిట్ ఇస్తామంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు, ఈవినింగ్ స్నాక్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మేము అంటే మనకు మీడియా ద్వారా డిస్కషన్స్ మాత్రమే మేము వింటా ఉన్నాం, కానీ ఎక్కడ అధికారికంగా ఇప్పటికైతే ఒక ఉత్తర్వులు అయితే రాలేదు. సరే, ఏ జరిగినా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు ఇంప్లిమెంటేషన్ లో మేము ఏవైతే లోపాలను మీ ద్వారా కావచ్చు, మరి ఇతర పత్రికల ద్వారా కావచ్చు, మేము లేవనెత్తిన లోపాలన్నిటిని కూడా పక్కన పెట్టి మాతో కావచ్చు, ఇందాక ఇంకా వేరే సంఘాలు మరి పేరెంట్స్ తోటి కావచ్చు, స్టూడెంట్ ఆర్గనైజేషన్ తోటి కావచ్చు, ఇతరులతో మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే దీంట్లో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో ఇందాక వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ మనం ఒక్కసారి గమనించినట్టయితే ఈ రాష్ట్రంలో రెసిడెన్షియల్లో 5 లక్షల పైచిలకు విద్యార్థులు చదువుతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 17.5 లక్షల విద్యార్థులు చదువుతా ఉన్నారు. దీన్ని గమనించినట్టయితే 2,000 ఇంటూ 1,500 అన్నాడు. అంటే 30 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదవాలా. అంటే తెలంగాణలో ఇక మిగతా స్కూళ్ళు ఇండైరెక్ట్ గా మనం గమనించాల్సింది ఏంటంటే ఉండవు అనేదే అర్థం. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ 2,000 పాఠశాల. ఇందాక సోదర మిత్రులు చెప్పినట్టు మారుమూల గ్రామాలలో కూడా పాఠశాల అనే బడి అనేది ఉండాలి అనేది అవసరం. సరే, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూలు ఎవరికైతే నామోషి అని అనిపిస్తుందో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే పేరులో తోటే జాయిన్ అయ్యే పేరెంట్స్ వచ్చినట్టయితే దాన్ని స్వాగతించవచ్చు. కాకపోతే దాన్ని ఇందాక మేము చెప్పినట్టు అన్ని స్కూళ్ళ పైన గ్రామ పంచాయతీకి ఒకటి పెట్టడంలో తప్పైతే లేదు, దాన్ని స్వాగతించవచ్చు. కాబట్టి దీన్ని మోడల్ గా, ట్రయల్ గా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఈ విధంగానే అన్ని పాఠశాలలు ఉంటాయనడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేమైతే వ్యతిరేకిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ను, అందులో మంచిని ఏదైతుందో దాన్ని స్వాగతించడంలో తప్పు లేదు. ముఖ్యంగా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయానికి వచ్చినట్టయితే మరి ఇందాక సూచించినట్టు దాంట్లో కూడా మనకు నర్సరీ టు ఇంటర్ వరకు అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఇప్పుడు 6 పాఠశాలలు మేము గమనించినాం సార్. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి కాంట్రాక్ట్ బేస్న టీచర్లను 20 మంది పిల్లలకు టీచర్ను ఏర్పాటు చేస్తూ కాంట్రాక్ట్ బేస్ ని ఇవ్వడం జరిగింది. అది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కంట్రోల్లోనే నడుస్తా ఉంది. మరి 1 to 5th క్లాస్ కూడా టీచర్లు 30 మంది పిల్లలకు ఒక్కరు ఉండాలని వారు సూచించారు. అక్కడనేమో 20 మంది, ఇక్కడ 30 మంది. హై స్కూల్కి వచ్చేలోపు 40 మంది అని అంటున్నారు. సో ఈ విధంగా అనేది ఏదైతే ఉందో దీన్ని, ఈ సిస్టమ్ అనేది మాకు క్లియర్ గా చెప్పినట్టయితే మరి ఏది బాగుంటది, ఏది బాగుండదు అనే ఆలోచన మేము తప్పకుండా సూచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే పాఠశాలలు మరి ట్రయల్ గానే కొంత పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు నియోజకవర్గానికి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారనే విషయం మేము సోషల్ మీడియా ద్వారా గమనించినాం, వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది. దీని అధికారికంగా 100 పాఠశాలలను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూడడం మాత్రం గమనించాం. సో ఇది నియోజకవర్గానికి ఒకటి ఉంటది అనేది వారి ఆలోచన. ఈ ఆలోచనను కూడా అది
పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ విధంగానే ఇంకా డెవలప్ అయితే ఇంకోటి కూడా మనం గమనించాలా భరత్ సార్, వాస్తవానికి పిల్లలు అత్యధికంగా ఉంటే కూడా ఇబ్బంది. పిల్లల్ని మనం ఈ రోజు చూస్తూ ఉంటాం, పేరెంట్స్ ఏం గమనిస్తున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్ క్లాస్ కి 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, మొత్తం క్యాంపస్ లో 300 మంది కన్నా ఎక్కువ ఉన్నారా, ఇంటర్మీడియట్ లో ఎంత ఉన్నారు అనేది గమనిస్తారు. ఒకటేసారి 700 మంది పిల్లల్ని ఒకటే పాఠశాలలో ఉండి వానికి చదువు రాకుండా, ప్రమాణాలు పెరగకుండా ఏదో మనం షో పుట్టప్ చేస్తే కాదు సార్. ఈ రోజు తరగతి కొన్ని హై స్కూల్లో ఇప్పుడు 20-30 మంది ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. మొత్తం 5 క్లాసులు కలిపి 20-30 మంది ఉన్న హై స్కూల్స్ కూడా ఉన్నాయి. రైట్ సార్, మేము దాన్ని కూడా చెప్పాం, ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పాం. రేషనలైజేషన్ కు మేము వ్యతిరేకం ఇవ్వడం లేదు సార్, ఏ సంఘం కూడా వ్యతిరేకం లేదు, ఏ సంఘం కూడా వ్యతిరేకం లేదు సార్. దాన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా సూచనలు చేసినాం. ఈ రోజు 25 జీవో సవరణ చేయమని అన్ని సంఘాలు ప్రాతినిధ్యం చేసినాయి సార్. మాకు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది, యాక్ట్ ప్రకారం రీజనబుల్ గా ఇప్పుడు ప్రతి క్లాస్ కు 30 మంది ఉండి ఒక 105 క్లాసులు అంటే 30-40 మంది ఉండి అట్లా రేషనలైజేషన్ ఓకేనా మీకు? క్లాసుకి 40 చొప్పున 5 క్లాసులు 200 మంది ప్రతి హై స్కూల్లో ఉండే విధంగా ఓకేనా మీకు? అట్లా ఉంటే ప్రతి ప్రాథమిక పాఠశాలకి ఇది విరుద్ధం సార్. ప్రాథమిక పాఠశాలల్లో ప్రాథమిక అనట్లేదు, హై స్కూల్ చెప్తున్నా. హై స్కూల్లో 30 మంది తరగతికి ఉండాలి సార్, అంతకన్నా మించి కూడా ఉండకూడదు సార్. 30 మంది విద్యార్థులు ఒక తరగతిలో ఉన్నట్టయితే అది సిస్టమ్ కరెక్ట్ గా ఉంటది. అంటే ఇప్పుడు ఒకటి మీరు ఏమంటున్నారు సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మార్చడంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయా అని అడిగారు సార్. ఇది మేము వ్యతిరేకించాం. సిస్టమ్ ను మార్పు రావాలన్నప్పుడు సూచనలు తీసుకోవాలంటాం. అంటే 30 మంది హై స్కూల్లో ఒక తరగతికి 30 మంది ఉండడంలో తప్పులేదు సార్. దాన్ని ఆ విధంగా ఉండాలి. 40 అంటే మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో కష్టమే. ఎప్పుడో ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడో వేసి 25 జీవోని ఇచ్చి ఇప్పటికి కూడా ప్రైమరీ స్కూల్లో అదే సిస్టాన్ని అదే జీవోని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అంటే సర్ప్లేస్ ఉన్నారు టీచర్స్, సర్ప్లేస్ ఉండి కూడా 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలా, 60 మంది పిల్లలకు 2 టీచర్లు ఉండాలా. ప్రాథమిక పాఠశాలలో 60 మంది పిల్లలు ఉన్నట్టయితే 5 తరగతులు ఉంటాయి, పీరియడ్లు ఉంటాయి, 2 టీచర్లు ఉంటే ఒక టీచరు లీవ్ పెట్టుకుంటే, ఒక టీచర్ సెంటర్ క్లాస్ మీటింగ్ పోతే ఒకటే టీచర్ అక్కడ ఎట్లా నడిపిస్తాడో ఆ 60 మంది పిల్లలకు? మేము అనేది ఏంటంటే దీంట్లో సర్ప్లస్ టీచర్స్ ఉన్నారు. ఒక 4 జిల్లాలకే ఇబ్బంది అవుతుంది సార్ రాష్ట్రంలో, కానీ మిగతా ఏ జిల్లాకు కూడా ఇబ్బంది కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టయితే కనీసం 3 టీచర్లు ఉండే విధంగా ఈ రోజు ఉంది మన రాష్ట్రంలో. అవకాశం ఉంది, సర్ప్లస్ ఉన్నారు. ఆ సర్ప్లస్ సిస్టమ్ కావాలనుకుంటున్నాం. మేము కూడా ప్రాతినిధ్యం చేసినాం. ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 టీచర్లు ఉండాలా. అది 20 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు, 20 మంది నుండి 40 మందికి 3, 40 నుండి 60కి 4 టీచర్లు ప్రాథమిక పాఠశాలకు ఇవ్వండి. అక్కడ బలోపేతం అవుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. ఎంతసేపు విద్యా ప్రమాణాలు పెరుగుతలేవంటే అక్కడ ఉన్నటువంటి అంబియన్స్ కరెక్ట్ ఉండవు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎక్కడ సార్, గ్రామాలలో చదివే పిల్లలు ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ మాకు వచ్చే పిల్లలందరూ కూడా, అంటే రెగ్యులర్ గా బడికి హాజరు గారు. దానికి గల కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు. కాబట్టి అందరు ఒకళ్ళు ప్రైవేట్ స్కూల్ కోయిరి, రెసిడెన్షియల్ స్కూల్ కోయిరి, మోడర్న్ స్కూల్ కోయిరి, కేజీబీవీల కోయిరి, అందరు పోయినాక మిగిలిన పిల్లలు మాకుంటారు. ఆ పిల్లలకి విద్యా ప్రమాణాలు పెంచుదామంటే ఆ వారంలో 1 రోజు 2 రోజులు కంపల్సరీ పిల్లోడు ఆబ్సెంట్ ఉంటాడు. రెగ్యులర్ గా బడికి వచ్చినట్టయితే ఆ పిల్లగాడికి విద్యా ప్రమాణాలు బోధించడానికి మాకు అవకాశం ఉంటుంది. మేము కూడా విధుల పట్ల ఖచ్చితంగా బాధ్యతతో ఉండటానికి ఉన్నారు టీచర్లు. 99 ఎక్కడో 1-2% ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటదేమో, కానీ అట్లా లేరు సార్. ఈ రోజు పరిస్థితులు మారినాయి. తప్పకుండా అందరూ కూడా బాధ్యతతో విధుల పట్ల బాధ్యతతో విద్యా ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తున్నాం. కాకపోతే విద్యా ప్రమాణాలు పెరగాలంటే ఈ రోజు చూడండి సార్, ఈ అకాడమిక్ ఇయర్ లో శిక్షణల పేరు మీదుగా చాలా రోజులు టీచర్లను శిక్షణల పేరు మీద వాడారు. ఉన్న 220 రోజుల్లో శిక్షణల పేరు మీదుగా ఉపాధ్యాయులు వాడకూడదని మేము చెప్తా ఉన్నాం. ఈ సంవత్సరం మేము అందుకే సూచన ఇస్తా ఉన్నాం. ఈ రోజు టీసీ క్లాస్ ఏ రోజైతే నెలలో 1 రోజు ఉంటుందో ఆ టీసీ క్లాస్ రోజే శిక్షణలు పెట్టాలా.
మిగతా రోజులంతా బడికే హాజరయ్యేటట్టు ఉండాలా, శిక్షణలో ఇక ఉండకూడదు. ఆ నెలల ఒకటే రోజు టీసీ క్లాస్ ఉన్న రోజే హాఫ్ సెషన్ టీసీ క్లాస్ పెట్టి హాఫ్ సెషన్ శిక్షణలు పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. శిక్షణలు ఉండడం వల్ల బడికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. సో మా పరంగా కూడా మేము సూచనలు ఇస్తా ఉన్నాం. విధులు ఎంత బాధ్యతతో ఉంటామో హక్కుల కోసం కొట్లాడతాం, అది వేరు. కానీ విధులు కూడా మా బడులను మేము కాపాడుకోవడంలో మాకు బాధ్యత ఉంది సార్. తప్పకుండా మంచిని ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది. పిఆర్టీయూ సంఘం 100% మంచిని ఎప్పుడు స్వాగతిస్తుంది. ఈ బడులను అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రతి అంశాన్ని, మంచిగా ఉన్న విషయం ప్రతి అంశాన్ని పిఆర్టీయూ సంఘ పక్షాన స్వాగతిస్తాం సార్. ఓకే గారు